క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో వందనములు తెలియచేసుకుంటున్నాను. నేటిది నా ధ్యానాంశము కీర్తనలు 145వ అధ్యాయము 18వ వచనము. తనకు మొరపెట్టు వారికందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికందరికీ యెహోవా సమీపముగా నున్నాడు. ప్రియులారా, మన దైనందిన జీవితంలో మనతో ఉంటారు అనుకున్నవారు, అది తల్లిదండ్రులు కావచ్చు, భార్య లేదా భర్త, అలాగే బిడ్డలు, స్నేహితులు, బంధువులు, జీవితము మధ్యలోనే మనలను విడిచిపెట్టి వెళ్ళడము, మనకు దూరంగా వెళ్ళిపోవడము అనేది జరుగుతుంది. అదే విధముగా మనకు అత్యంత సన్నిహితముగా సమీపముగా ఉంటారు అని అనుకున్న వారంతా కూడా ఏదొక దశలో, స్థితిలో మనకు అత్యంత దూరముగా ఉన్నట్లుగా అనిపిస్తుంది. నిజానికి దావీదు అనేక మంది భార్యలను, బిడ్డలను కలిగిన వ్యక్తి. ప్రాణం ఇచ్చేటువంటి స్నేహితులు, బంధువులు నిత్యము తన చుట్టూ ఉంటారు. సైన్యాధిపతులు, సహస్రాధిపతులు నిత్యము తన చుట్టూ ఉంటారు. రాజు ఎప్పుడూ ఒంటరిగా ఉండరు. ఎవరో ఒకరు కాపలాదారులు ఉంటారు. ఎప్పుడూ హడావిడి జీవితము కొనసాగిస్తూ ఉంటారు. అయితే ఒకానొక సమయములో దావీదు, దేవా, నేను ఏకాకిని అని, నా ముసలితనమందు నన్ను విడిచిపెట్టకము అని ప్రార్థిస్తుంటున్నాడు. అంటే దావీదు తన జీవిత కాలంలో ఎవరు తనకు సమీపముగా ఉండలేరని తెలుసుకున్నాడు. అంతేకాకుండా ఎవరు విడిచిపెట్టి వెళ్ళిపోయినా, ఎవరు మనతో ఉన్నా లేకున్నా దేవుడొక్కడే మనకు అత్యంత సమీపంగా ఉండేవాడు, మన హృదయాన్ని అర్థము చేసుకునేవాడు అని గ్రహించాడు. దేవుడు ఎన్నడూ మార్పు లేనివాడని, మనలను విడిచిపెట్టేటటువంటి వాడు కాడని గ్రహించాడు. అందుకే తాను దేవునికి తన బాధను వివరించుకున్నాడు. ప్రియులారా, ఈ వాక్యము చదువుతున్న మీ స్థితి కూడా ఇలాంటిదేనేమో. మీతో ఉంటారని ఆశించిన వారు, మిమ్మలను అర్థము చేసుకుంటారని, మిమ్మలను ప్రేమిస్తారని మీరు అనుకున్నవారు మిమ్మలను విడిచిపెట్టి వెళ్ళిపోయారేమో. దీర్ఘకాలిక వ్యాధుల వలన కావచ్చు, ఏవేవో కారణముల వలన మీ ప్రియులు, మీ వారు మరణించి ఉండవచ్చు, లేదా మీకు దూరమై ఉండవచ్చు. అయితే దేవుని వాక్యము ఈ విధముగా సెలవిస్తుంటున్నది. తనకు మొరపెట్టే వారికి, తన కోసము కనిపెట్టే వారికి దేవుడు అత్యంత సమీపముగా ఉంటారని, ఆయనను నిన్ను ఎన్నడూ విడువక ఎడబాయక కాపాడుతున్నాడు అని. కాబట్టి మనుషులు నీవు ప్రేమించిన వారు నిన్ను విడిచి వెళ్ళిపోయారని దిగులు పడకు, నిరాశ చెందకు. నిన్ను సృష్టించిన నీ దేవుడు, నీకోసము ప్రాణం పెట్టిన నీ రక్షకుడు నిన్ను అనాథగా విడువక, ప్రతి క్షణము నిన్ను సంరక్షించుటకు నీలోనే, నీతోనే నిత్యము ఉన్నారని మరువక, కృంగిపోక, నిరాశ చెందక ధైర్యముగా జీవించు. అటి కృప దేవుడు మనలకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాము. కృపామయుడా, పరిశుద్ధుడా, గొప్ప దేవా, మీ పరిశుద్ధమైన నామమును బట్టి తండ్రి మీకు వందనాలు. సర్వోన్నత, సర్వాధికారి, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడా, నీకు స్తోత్రములు. నిన్ను విడువను, ఎడబాయను అని సెలవిచ్చిన మా దేవా, విడువక మమ్ములను నిరంతరము ప్రేమిస్తున్న దేవా, మీకు వందనాలు. మనుషులు మరచిన, విడచిన, నీవు మరువని, విడువని దేవుడవు తండ్రి. మా ప్రతి వేదనలో, శోధనలో మీకు మొరపెట్టుచు మీరు మాకు సమీపముగా ఉన్నారనే సత్యమును గ్రహించి మీ మీద మాత్రమే ఆధారపడుటకు మీ కృపను మాకు అనుగ్రహించుమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్.